బేగంపేట విమానాశ్రయంలో అగ్ని ప్రమాదానికి అధికారులు సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో ఏకంగా 6 విమానాలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన హ్యాంగర్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని స్పష్టంగా కనబడుతోంది. విద్యుదాఘాతమే కారణమని చెప్తున్నప్పటికీ నిర్వహణ లోపమే ప్రమాదానికి కారణమని అనుమానాలు వినిపిస్తున్నాయి. హ్యాంగర్ నిర్వహణ లోపం కారణంగా బేగంపేట విమానాశ్రయంలో జరిగిన ప్రమాద నష్టం విలువ అక్షరాల 90 కోట్ల రూపాయల పైమాటే. విమానాలు, హెలికాప్టర్ల నిర్వహణకు డీజీసీఏ కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. దీని ప్రకారం డీజీసీఏ క్రమం తప్పకుండా ఈ హ్యాంగర్ల నిర్వహణను తనిఖీ చేయాలి. ఈ సందర్భంగా సరిచూడాల్సిన అంశాల చెక్ లిస్టును కూడా డీజీసీఏ రూపొందించింది. ఇందులో మొత్తం 22 అంశాలు ఉన్నాయి. అయితే బేగంపేట విమానాశ్రయంలో ఈ లిస్టులోని కనీస స్థాయి అంశాలు కూడా అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. విమాన మరమ్మతుల సందర్భంగా తీసేసిన చమురు, ఇతర వ్యర్థాలను నిర్దిష్టమైన ప్రాంతాల్లోనే నిల్వ చేయాలి. కానీ ఇక్కడ అలా లేదు. విమానాలు నడిపేందుకు వాడే ప్రమాదకరమైన ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ను పెద్ద సంఖ్యలో క్యాన్లలోనే నిల్వ చేసినట్టు తెలుస్తోంది. చెక్ లిస్ట్ ప్రకారం అందుబాటులో ఉండాల్సిన వస్తువులు: విమానాలను సరైన ప్రదేశంలో నిలిపివేసి తాళం వేయాలి. కానీ ఇక్కడ ఒకే హ్యాంగర్లో 6 విమానాలు, ఒక హెలికాప్టర్ను అస్తవ్యస్తంగా నిలిపేశారు. మంటలు ఆర్పేందుకు ఉపయోగించే ఉపకరణాలు ఒక్కోదానికి వేరువేరుగా అవసరమైనంత ఉండాలి. కానీ సిఐడి అధికారుల పరిశీలనలో 6 విమానాలు, ఒక హెలికాప్టర్ ఉన్న హ్యాంగర్లో 3 అగ్ని నిరోధక పరికరాలు, సిలిండర్లు, 3 ఇసుక బకెట్లు మాత్రమే ఉన్నాయి. మరమ్మతుల తర్వాత వచ్చే కందెనలు, వృధా పరికరాల్ని హ్యాంగర్ చుట్టూ ఎక్కడ పడితే అక్కడ పడేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే నీటి పైపులు అంతర్గతంగా తగిన ప్రాంతాల్లో ఉండాలి. కానీ దాదాపు 100 ఏళ్ల క్రితం నిర్మించిన హ్యాంగర్ కావడంతో ఇలాంటి అంతర్గత వ్యవస్థ లేదు. అందుకే అవసరమైన ఇంధనాన్ని క్యాన్లలో నిల్వ ఉంచారు. పనికిరాని కందెన, ఇంధనం, హైడ్రాలిక్ ఆయిల్ వంటి వాటిని కంటైనర్లలో పడేయాల్సి ఉండగా అవి కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ ప్రమాదంపై సిఐడి చేస్తున్న విచారణతో నిజాలు బయటపడనున్నాయి.